అయితే ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలామంది ఆపరేషన్ చేయించుకుంటా ఉంటారు. సో, అంటే అది ఇంపార్టెంటా ఆపరేషన్ చేయించుకోవడం? అంటే ప్రాబ్లమ్ అంటే ఆపరేషన్ చేయించుకుంటే అంటే మొత్తం క్యూర్ అయిపోతదా? అదేనండి. సో, ఇక్కడ కామన్‌గా ఈ మధ్య కాలంలో డిస్క్ ప్రాబ్లమ్ రాగాలనే కొంతమంది డాక్టర్స్ ఆపరేషన్ సజెస్ట్ చేస్తున్నారు. కొంతమంది టాబ్లెట్స్ వాడదామంటున్నారు. కొంతమంది ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటున్నారు. సో, మీరు అడిగిన క్వెషన్‌కి ఆపరేషన్ ఖచ్చితంగా అవసరం అంటే ఖచ్చితంగా కాదు. సో, ఓకే. 100లో 90% వరకు డిస్క్ ప్రాబ్లమ్స్‌కి గానీ, లేదంటే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి ఎటువంటి ఆపరేషన్ లేకుండా తగ్గించుకునే అవకాశం ఉంటది. సో, ఓకే. ఒక 10% కేసెస్‌లోనే ఖచ్చితంగా అది అవసరం ఉంటది. సో, దాంట్లో స్టేజెస్ ఉంటాయండి. సో, నడుము నొప్పితో పాటు కాళ్ళు లాగడం గానీ, ఇలా ఈ ఈ యొక్క సిమ్టమ్స్ ఉంటే మనం ఆపరేషన్ లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా ఖచ్చితంగా తగ్గించుకునే అవకాశం ఉంటది. సో, లాస్ట్ స్టేజ్ ఉంటది. అంటే నడుము నొప్పితో పాటు ఇవన్నీ ఈ ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్‌తో పాటు యూరిన్ మోషన్ గూడా ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోవడం, తెలియకుండా పాస్ చేసేయడం గానీ, కాళ్ళు, చేతులు మూవ్‌మెంట్ కోల్పోవడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోయి మంచాల మీద ఉంటారనమాట. ఓకే. అలాంటి కండిషన్స్‌లో అంటే అది ఫైనల్ స్టేజ్ గదా! అంటే అంతేనండి. ఏజ్ అయిపోయిన వాళ్ళలో కొంతమందికి హై అంటే వాళ్ళు చిన్న స్టార్టింగ్ స్టేజ్‌లో పట్టించుకోకుండా అలా వదిలేసేసి అది లాస్ట్ స్టేజ్‌కి వెళ్ళిపోతే అక్కడ కోడా ఎక్కువైన దాకెళ్ళి కోడా ఎక్కువైన సిండ్రోమ్ గనక మనకొస్తే గనక సో, అది ఖచ్చితంగా ఆపరేషన్‌కి వెళ్ళాల్సి వస్తది. ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తది. మోర్ ఓవర్ ఏంటంటే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ కూడా బాగున్నా కూడా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తది. అవి లాస్ట్ స్టేజ్ తప్పదు. అది చేసినా కూడా ఖచ్చితంగా తగ్గిద్దా అంటే అది కూడా మనం చెప్పలేం. సో, అంత కాకుండా మిడిల్ స్టేజ్ లేదంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. మిడిల్ స్టేజ్ వరకు ఉంటే మాత్రం ఆపరేషన్ లేకుండా ఖచ్చితంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటది.